బడెగొట్టి ఇలా వీధుల వెంబడి తిరుగుతుంటే ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. అయినా బడెగొడితే ఆ కిక్కే వేరప్ప అనుకుంటున్నాడు మనోడు. ఒక ఊరిలో చిన్నప్ప అనే ఒక బాలుడు ఉండేవాడు. ఇతడికి అమ్మా నాన్నకి తెలియకుండా బడెగొట్టి వీధులంబడి తిరిగి ఆటలాడుతూ మళ్ళీ బడి వేళకి ఇంటికి పోవడం అలవాటైంది. అదే ఊరిలో శాస్త్రి గారు అనే పూజారి ఉండేవాడు. ఆయన ఉదయం పూట గుడిలో పూజా కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వస్తూ ఉన్నాడు. అదే సమయంలో చిన్నప్ప చెట్టు కింద ఆటలాడుతూ ఉన్నాడు. రాళ్లతో గోలీలతో ఆడుతూ ఉన్నాడు. శాస్త్రి గారు అటువైపుగా నడుచుకుంటూ వచ్చింది చూసి శాస్త్రి గారి గుండుకి ఈ రాయి విసిరితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. వెంటనే రాయి విసిరాడు. శాస్త్రి గారి తలకి రాయి తగిలింది, బొప్పి కట్టింది. శాస్త్రి గారికి కోపం వచ్చింది. కోపాన్ని అణుచుకొని శాస్త్రి గారు, చాలా చక్కగా గురిచూసి కొట్టావు నాయన, ఇంత బహుమానంగా నీకు 2 రూపాయలు ఇస్తున్నాను అని 2 రూపాయల నాణేలు అతనికి చేతిలో పెట్టాడు. చిన్నప్ప ఎంతో సంతోషించాడు. ఓహో, గురిపెట్టి కొడితే డబ్బులు ఇస్తారన్నమాట. ఈ 2 రూపాయలతో నేను చాక్లెట్ కొనుక్కొని తింటాను. ఈ ఊర్లో నాలాగా గురి చూసి కొట్టేవాడు లేనే లేడు. అదిగో ఎవరో వస్తున్నట్టున్నారు. ఇతన్ని కొట్టి ఇంకో 2 రూపాయలు సంపాదిస్తాను. ఇతను తలకి టోపీ పెట్టుకున్నాడే, అయితే ఈయన భుజాన్ని గురి చూసి కొడదాం అనుకొని గురి చూసి రాయి విసిరాడు. అది అతని భుజానికి తగిలింది. అతనికి కోపం వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని పట్టుకొని లాగి పెట్టి చెంపమికలు ఒకటి పీకాడు. కొడుతున్నావేంటి? నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా. శాస్త్రి గారి గుండుకి గురి చూసి కొడితే 2 రూపాయలు ఇచ్చారు తెలుసా. దెబ్బ తగిలితే అవతల వాళ్ళకి నొప్పి ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా, అందుకే నేను కొట్టాను. ఇక నుంచి ఎవరిని కొట్టకు, బడికి వెళ్ళు, చదువుకో. చదువుతో పాటు గురిపెట్టి కొట్టే ఆటలు కూడా నేర్పిస్తారు, వెళ్ళి నేర్చుకో. అలాగేనండి, బడికి వెళ్తాను.